మా నర్సన్నపేట నియోజకవర్గం అనొచ్చు, జిల్లాలో అనొచ్చు, వానగారిన కులాలు ఉన్నాయి అధ్యక్ష. ఏనేటి కొండ అంది గతంలో ఎస్టీల్లో ఉండేవాళ్ళు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎబెన్స్లో పెట్టారు. వాళ్ళకి ఈవేళ వరకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అధ్యక్ష. అక్కడున్న ఎస్టీల నుంచి కలిపి వ్యతిరేకత లేదు అధ్యక్ష. ఆ సమస్యను పరిష్కరించి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇప్పించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను అధ్యక్ష. అలాగే పొందర కులం ఒకటి ఉంది అధ్యక్ష. వాళ్ళు బీసీలో ఉన్నారు అధ్యక్ష. పొందర కులం, ఆ పొందర కులం ఉపాధి లేక కొంతమంది వలసలు వెళ్ళారు అధ్యక్ష. విజయవాడలోన, విశాఖపట్నంలోన, పట్టణాల్లో కొంతమంది వేరే వృత్తులకి పనుల గురించి వచ్చి ఉన్నారు. వాళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అధ్యక్ష. ఆ పొందర కులం మంది ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతంలోనే ఉంటుంది అధ్యక్ష. వలస వెళ్ళిన వల్ల కొన్ని పట్టణాల్లో కలిపి వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి కలిపి బీసీ సర్టిఫికేట్ ఇవ్వమని వాళ్ళ తాలూగా మొరని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తూ వాళ్ళకి బీసీ సర్టిఫికేట్లు ఇవ్వాలి. అలాగే ఏదైతే యానేది కులానికి మరి గతంలో ఎలాగైతే ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళో ఆ సమస్య కలిపి పరిష్కరించి మరి ఆర్డీఓ లెవెల్కి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం మారడం అక్కడికి ఆగిపోయింది. వాళ్ళకి మళ్ళా ఎస్టీ సర్టిఫికేట్లు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను అధ్యక్ష. శ్రీమతి మాధవిరెడ్డి గారు.